పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిజామాబాద్ ఫిబ్రవరి 2 ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ మైదానం నుండి ప్రధాన వీధుల గుండా మెడికల్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా ఈ నెల 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అన్ని నివాస ప్రాంతాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంగన్వాడీ కేంద్రాలు, పల్స్ పోలియో బూతులు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో నివారణకై చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లాలో 5 ఏళ్లలోపు వయస్సు కలిగిన 19,181 మంది చిన్నారులకి చుక్కల మందు వేసేందుకు 1007 పల్స్ పోలియో బూతులను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటితో పాటు మరో 37 ట్రాన్సిట్ బూతులు, 37 మొబైల్ బూతులు నెలకొల్పామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ 2,40,000 పోలియో డోసులని వారికి సమకూర్చడం జరిగిందన్నారు. డిఎంహెచ్ఓ వివరించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. అంటే స్పెషల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఆ సందర్భంగా ఇప్పుడే మనం ర్యాలీ ముగించుకొని విజయవంతంగా ముగించుకున్నాము. దీంట్లో పార్టిసిపేట్ చేసిన నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ, వారి యాజమాన్యానికి అండ్ టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం గత 30 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. సో పోలియో ఎరాడికేషన్ అయిపోయింది అని అనుకుంటున్నాము. కాకపోతే స్పోరాడికల్లీ ఈ ప్రపంచవ్యాప్తంగా పక్క దేశాల్లో కానివ్వండి, పక్క రాష్ట్రాల్లో కానివ్వండి రావడం జరుగుతుంది. అందు గురించి కూడా ఇది మళ్ళొకసారి ఈ నేషనల్ వైడ్గా పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది. కాబట్టి ఆ సందర్భంగా మనము దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఈ కార్యక్రమము 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు 3 రోజుల ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ డే సండే పోలియో ఆదివారం రోజున బూత్ యాక్టివిటీ ఉంటుంది. ఆ బూత్లో ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ అంటే 0 to 5 yearsలో ఉన్న పిల్లలందరూ కూడా, ఆ రోజు పుట్టిన పిల్లలైనా కూడా వారందరూ కూడా 2 పోలియో చుక్కలు వేయించాలి. సో దీనికి మన నిజామాబాద్ జిల్లాలో అర్హులైన చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే 191,000 పైచిలకు స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం 90%, 99% వరకు బూత్ యాక్టివిటీ రోజున అంటే సండే రోజుననే అందరికీ హాలిడే ఉంటుంది, ఇళ్ళలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వేయించే ప్రయత్నం చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే మండే, ట్యూస్డే హౌస్ టు హౌస్ వెళ్తారు. మన కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్స్ వెళ్తారు కాబట్టి అక్కడ చేయడం జరుగుతుంది. అట్లా స్కూల్స్లలో కూడా మనం కవర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఏ ఒక్క చిల్డ్రన్ కూడా మనము పోలియో డ్రాప్స్ వేయలేదు అని అనకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వేయించాలి. సో దీంట్లో ఒక బూత్ యాక్టివిటీ కాకుండా మనకు ట్రాన్సిట్ పాయింట్స్ ఉన్నాయి, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అండ్ ఇంకా ఏంటంటే మొబైల్ హెల్త్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే అంటే అన్కవర్డ్ ఏరియా ఏవైతే బూత్ ఏరియా కవర్ కాని ఏరియాస్ కూడా మనము మన ఇటుక బట్టలు కానివ్వండి, టెంపరీ సెటిలర్స్ కానివ్వండి, బతికొచ్చిన వాళ్ళు కానివ్వండి, సో అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఉండేళ్ళు ఉంటారు. సో జనరల్లీ అవి మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, అంటే బూత్ కింద రాదు కాబట్టి. సో వాళ్ళందరినీ కూడా మనం మొబైల్ టీంలో మనం కవర్ చేసేసి 100% ఈ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని మన డిఎంహెచ్ ఆఫీసు అండ్ డిఐఓ ఆఫీసు అండ్ డిప్యూటీ డిఎంహెచ్ ఆఫీసు హెల్త్ సిబ్బంది అందరూ కూడా కంకణ కట్టుకొని ఉన్నారు. కాబట్టి మీరు కూడా అందరూ సహకారం అందించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, అమ్మ ఇంటికి వస్తారు కదా,
నెక్స్ట్ డే వేస్తారు కదా అని అనుకోకుండా మనకు టైం దొరికితే కనుక సండే రోజే 100%గా పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించే ప్రయత్నం చేయాలని అందరితో మనవి చేస్తూ ఉన్నాను. దీని అపోహలు ఏం లేదు, దీనివల్ల వచ్చే నష్టాలు ఏం లేదు, ఉపయోగమే జరుగుతుంది కానీ నష్టాలు ఆలోచించేది ఏం లేదు.